హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మాటల్లో ఉండగానే దేవాంశ్ ఫోన్కి హాస్పిటల్ నుండి కాల్ వస్తున్నా చూసి మధు వెళ్లేంత వరకు ఎట్టి పరిస్థితిలో లిఫ్ట్ చేయకూడదని డిసైడ్ అయి అవాయిడ్ చేశాడు. అన్నట్టుగానే మధుతో అరగంట పాటు టైం స్పెండ్ చేశాక, సరేరా నువ్వు ఇంటికి బయలుదేరు, నేను బాబాయ్ దగ్గరికి వెళ్ళాలి అని దేవాంశ్ చెప్పాడు. మధుకి దేవాంష్ని వదిలి వెళ్ళాలని ఏమాత్రం లేదు. ఎన్నో రోజులు రంజిత్ గురించి ఎన్నో టెన్షన్స్ తీసుకుంది. ఒక్కొక్కసారి ఇష్టంగా దగ్గరికి వచ్చిన దేవ్ని కూడా సరిగా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉండిపోవడంతో ఈరోజు మనసు తేలికగా ఉండటమే కాకుండా మనసు మోయలేని సంతోషాన్ని మోస్తూ ఉంటే అది బయట పెట్టలేక దేవాంశ్ దగ్గరే ఉంటే బాగుంటుంది అనిపించినా తప్పక లేచి అలాగే అని దిగులుగా తల ఊపింది. మొహంలో దిగులు ఇట్టే పసిగట్టేసిన దేవాంశ్ ఏమైంది అని ఫోన్ కార్ కీస్ తీసుకుంటూ అడిగాడు. ఏం లేదు అని మధు చెప్పింది. వెళ్తున్న మధు చేతిని పట్టుకొని ఆపి మెల్లగా దగ్గర తీసుకొని, ఏమైంది, ఇలా వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవ్వవు కదా అని దేవాంశ్ అడిగాడు. అయ్యయ్యో, ఇలా దేవుని దిగులు పడేలా చేస్తున్నానేంటి అని అనుకొని చిన్న నవ్వుని మొహం మీద పులుముకొని, అదేమీ లేదు, ఇప్పటి వరకు నీతో ఉన్నా కదా, అందుకే ఇప్పుడు నిన్ను వదిలి వెళ్తుంటే దిగులు ఇట్టే వచ్చేస్తుంది అని మొహంలో అల్లరిని నింపుకొని అనింది మధు. దేవాంశ్ నవ్వేస్తూ, పోనీ నీతో పాటు వచ్చేనా అని అడిగాడు. వద్దులే, ఇంపార్టెంట్ అన్నావు కదా, వెళ్ళు, కానీ నీకు కుదిరితే ఇంటికి త్వరగా వచ్చేయి అని మధు చెప్పింది. సరే తొందరగా వచ్చేస్తానులే పదా అని తన చేతిని పట్టుకొని తీసుకొని వెళ్ళాడు దేవాంశ్. ఆఫీస్ బయటకు వచ్చాక డ్రైవర్కి జాగ్రత్తలు చెప్పి మధుని పంపించి దేవాంశ్ అటు నుండి అటే వెళ్ళాడు. కారులో బయలుదేరాక అరగంటకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు కారు ఆపిన దేవ్ నేరుగా లోపలికి వెళ్ళాడు. డాక్టర్ అప్పటికే వెయిట్ చేస్తూ ఉండడంతో డోర్ ఓపెన్ చేసి చిన్న స్మైల్ చేయగా, రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను, యాక్చువల్లీ తొందరగా బయలుదేరాలి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని డాక్టర్ చెప్పాడు. సో సారీ అని దేవాంశ్ మధు ఉన్న కారణంగా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో చెప్పాడు. ఇట్స్ ఓకే అని డాక్టర్ చెప్పి రంజిత్ ఫైల్ ముందు పెట్టి క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతా విన్న దేవాంష్కి చిన్న నవ్వు రావడంతో డాక్టర్ వైపు చూసి, కన్ఫర్మా అని అడిగాడు. ఎస్ అని డాక్టర్ ఒకే మాటగా చెప్పాడు. నేను బయలుదేరుతాను, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కాల్ చేయండి, మర్చిపోవద్దు అని దేవాంశ్ మరీ చెప్పడంతో తప్పకుండా అని డాక్టర్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో దేవాంశ్ కూడా చేతిని కలిపి అక్కడి నుండి బయటికి వచ్చేశాడు. ప్రకాష్ రావు చనిపోయాడు అనేది పెద్ద న్యూస్గా మారిపోవడంతో ఆ కొద్ది రోజుల ముందే వాళ్ళ వ్యవహారం బయటపడి వాళ్ళని తిట్టుకొని నోరంటూ లేకపోవడంతో ఇప్పుడు వచ్చిన వార్త విని అందరూ ఒక రకంగా సంతోషించారు. రంజిత్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చదవగానే వీడు కూడా వీడి తండ్రితో పాటు చస్తే మంచిది అని ప్రతి ఒక్కరూ అనుకోకుండా ఉండలేకపోయారు. ట్రిప్లో ఉన్న రమ్య సోషల్ మీడియా ద్వారా ఇదంతా తెలుసుకొని అసలు ఏం జరిగిందో అర్థం కాక ఉన్నపాటుగా అక్కడి నుండి బయలుదేరింది. దేవాంశ్ హాస్పిటల్ నుండి తిరిగి జనార్దన్ దగ్గర కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వర్క్ జరిగే చోటుకి వెళ్ళి అక్కడే దాదాపు సాయంత్రం వరకు గడిపి, బాబాయ్ ఇక నేను ఇంటికి వెళ్తాను అని అన్నాడు. ఇంజనీర్ ఒకసారి మాట్లాడాలన్నాడు, ఒకసారి కలిసి వెళ్ళు దేవ్ అని జనార్దన్ చెప్పాడు. అలాగే అని దేవాంశ్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళేటప్పటికే గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పి అక్కడ జరిగే కన్స్ట్రక్షన్ వర్క్ గురించి డీటెయిల్డ్గా అరగంట పాటు మాట్లాడి మొత్తం వివరించాక దేవాంశ్ వైపు చూశాడు. దేవాంశ్ 2 నిమిషాల పాటు ఆలోచించి, బయట గ్రౌండ్ ఎక్కువగా ఉంచండి, బికాజ్ పిల్లలు ఆడుకోవడానికి కంఫర్ట్, ఇక పెద్దవాళ్ల కోసం పెద్దగా ఏమీ అక్కర్లేదు, కాస్త ప్లేస్ ఉంచండి, సాయంత్రం అయితే అందరూ కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించే కదా మాట్లాడుకుంటారు, సో పిల్లల వైపు ప్లేస్ పెంచండి, దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ అక్కర్లేదు, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అటువైపు వెళ్ళి పడితే ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా కింద జిమ్కి గ్లాస్ డోర్స్ అక్కర్లేదు, కేవలం మెయిన్ డోర్ని మాత్రమే గ్లాస్ డోర్స్గా ఫిక్స్ చేయండి, ఈ విషయం ఇంటీరియర్ డిజైనర్కి ఇన్ఫామ్ చేయండి అని క్లియర్గా చెప్పి దాదాపు 10 అంతస్తులున్న అపార్ట్మెంట్ వైపు ఒకసారి చూసి, చూడండి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కట్టేది, సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి, అన్నీ పెంచి రేపు డబ్బు పెంచితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తక్కువలో బెస్ట్గా ఉండాలి అని దేవాంశ్ చెప్పాడు. ఓకే సార్, మీరు చెప్పినవి చేంజ్ చేస్తాను అని ఇంజనీర్ చెప్పాడు. ఓకే అని చెప్పి అక్కడి నుండి దేవ్ బయలుదేరాడు. దేవాంశ్ ఇంటికి బయలుదేరేటప్పటికే 6 గంటలు దాటింది.
బెడ్రూమ్లో అటూ ఇటూ తిరుగుతున్న మధు ఈ మనిషి తొందరగా వస్తానన్నాడు కానీ ఇంతవరకు రాలేదు అని తిట్టుకుంటూనే వెంటనే చిన్న స్మైల్తో వచ్చేలోపు చక్కగా ఫ్రెష్ అయి కనిపిస్తే బాగుంటుంది కదా అని అనుకొని హడావిడిగా వాష్రూమ్లో దూరింది. అరగంట సేపు పాటలు పాడుకుంటూ హుషారుగా షవర్ కింద తలంటూ స్నానం చేసి బయటకొచ్చి టవల్ చుట్టుకొని జుట్టుని విదిలించుకుంటూ 10 నిమిషాలకి జుట్టులో ఉన్న తడిదనాన్ని పోగొట్టుకొని ఏ చీర కట్టుకోవాలో బాగా ఆలోచించి తనకి బాగా నచ్చిన పింక్ కలర్ శారీని బయటికి తీసి ఎంతో శ్రద్ధగా రెడీ అవ్వడం మొదలుపెట్టింది. అద్దంలో చూసుకొని మధు అద్దరిపోయావే అని ఒక ముద్దు విసిరి మొహానికి లైట్గా మేకప్ చేసి ఇప్పుడోకే మొత్తానికి ఇంతలా ఎందుకు రెడీ అయ్యాను అని బుగ్గన వేలేసుకొని ఆలోచిస్తూ దేవ్ కోసమా లేకపోతే సర్ప్రైజ్ ప్లాన్ చేయడం కోసమా అని అప్పుడు కూర్చొని తీరిగ్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆలోచిస్తూ ఉండగానే డోర్ కొట్టడంతో మధు ఉలిక్కిపడి అబ్బా ఈ దేవుని అనుకోవాలి, గంటకో జ్యూస్ అంటే ఈ దీప అరగంటకో జ్యూస్ ఇచ్చి నా పొట్ట నొప్పి తెప్పిస్తుంది అని కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న మధుని చూడగానే అప్పటి వరకు ఉన్న అలసట మొత్తం ఎగిరిపోవడంతో అడుగు లోపల పెడుతూ తననే చూస్తూ ఉండగా మధు మొహంలో అప్పటి వరకు ఉన్న విసుగు పోయి తెలియని ఒక అందమైన చిరునవ్వు చేరి వెనక్కి అడుగు వేసి చిన్న స్మైల్ చేసింది. తన ఫోన్, కార్ కీస్, ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి ఏంటి విశేషం అని దేవ్ నవ్వుతూ అడిగాడు. ఏముంది ఏం లేదు అని మధు మూతి విరిచింది. నిజంగా అని దేవాంశ్ తన వైపు అడుగు వేయడంతో మధు గుండ్రంగా తల ఊపి నిజం అని ఇన్నోసెంట్ లుక్స్తో చెప్పింది. నమ్మబుద్ధి కావట్లేదే అని మెల్లగా తన చుట్టూ చేతిని వేసి తన కళ్ళల్లోకి చూస్తూ కళ్ళెగరేసి అడిగాడు దేవ్. సరే ఏం విశేషం ఉంటే ఇలా రెడీ అవుతామో చెప్పు. నిజంగా ఏమీ లేదు, ఈ మధ్యకాలంలో నా మీద నాకు శ్రద్ధ తగ్గిపోయింది, అందుకే రెడీ అయ్యాను అని మధు దేవాంశ్ ఛాతీ మీద చేతిని నిలిపి చెప్పింది. దేవాంశ్ చిన్న నవ్వుతో తల అడ్డంగా ఊపి సంథింగ్ ఫిషీ అని అన్నాడు. ఓయ్ ఎందుకలా అంటున్నావు అని మధు అడగడంతో మార్నింగ్ నుండి నీ ఫేస్లో ఏదో తెలుస్తోంది, బట్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్ అని దేవాంశ్ అన్నాడు. మధు చిన్న నవ్వుతో నిజంగా ఏం లేదు బాబు అని అంటూ ఉండగా ఓకే ఓకే ఏం లేకపోతే పర్లేదు, ఏదైనా ఉండేలా చేసేద్దాం అని దేవాంశ్ మరో చేతిని తన చెంప మీదకి చేర్చి నిమురుతూ సో సాఫ్ట్ అని అన్నాడు. మధు అందంగా బ్లష్ అవ్వడంతో మధు నువ్వు అల్లరి చేస్తే నాకు చాలా చాలా ఇష్టం, కానీ సిగ్గుపడితే ఇంకా ఇష్టం అని అనగానే మధు మొహంలో మరింత అందమైన సిగ్గు చేరిపోయింది. ఫ్రెష్ అవ్వాలి, చాలా టైర్డ్ అయిపోయాను, కానీ వదిలి వెళ్ళాలనిపించట్లేదు, సో స్ట్రాంగ్గా కిస్ తీసుకొని వెళ్ళిపోతాను అని దేవాంశ్ అన్నాడు. మధు రెప్పలు బరువై నేలని చేర్చి పర్మిషన్ అడగవా అని అడిగింది. దేవాంశ్ చిన్న స్మైల్తో తన దగ్గరికి చేరి నో యు ఆర్ మైన్ అని అనగానే మధు మరింత సిగ్గుతో తలని దించి ఉండగా క్రీమ్ కలర్ ప్యాంట్కి బ్లడ్ అంటి ఉండడం చూసిన మధు వెంటనే దేవాంశ్ ఛాతీ మీద వేసిన చేతులతో కొంచెం వెనక్కి నెట్టింది. వెంటనే మధు వైపు చూసి ఏయ్ అని అంటూ ఉండగా మధు కళ్ళు చూస్తున్న వైపు చూపు సారించిన దేవాంశ్ తల పట్టుకున్నాడు. దేవాంశ్ తల పట్టుకున్న చేతిని కాస్త దించి మధు వైపు చూసేటప్పటికే తన కళ్ళల్లో కన్నీళ్లు చెంపలు దాటి ఆ నీటి బొట్లు నేలని చేరాయి. దేవ్ మరోసారి తల పట్టుకోవడంతో చీరని 1 స్టెప్ పెట్టి వదిలేసి ఉన్న మధు ఆ చీరని భుజం మీదకి ఫోర్సుగా వేసుకొని కంగారుగా అడుగు వేసి మోకాళ్ల మీద టక్కున కూర్చొని మెల్లగా ప్యాంటు పైకి తీసింది. గాయం చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటే నోటికి చేతిని అడ్డు పెట్టుకుంది. అప్పటికే తన కన్నీళ్లు మరిన్ని బయటకొచ్చాయి. ఇక అయిపోయినట్టే అనుకొని వెంటనే దేవాంశ్ పాకెట్లో ఉన్న ఫోన్ బయటికి తీసి క్షణాల్లో లోపల పెట్టాడు. మెల్లగా వంగి మధుని పైకి లేపి హలో మిసెస్ దేవాంశ్ అని పిలుస్తూ ఉంటే అసలు మధుకి ప్రశ్నించడం పక్కన పెడితే ఆ ఏడుపులో గొంతు పూడుకుపోయి మాట బయటికి రాక దేవాంశ్ భుజాలు పట్టుకొని కుదిపేస్తూ ఏం జరిగింది అని అతి కష్టం మీద అడిగింది. ప్లీజ్ ముందు నువ్వు కూల్గా ఉండు, నేను క్లియర్గా చెప్తాను, ఏదీ దాచను అని తన కన్నీళ్ళని తన బొటని వేళ్లతో సున్నితంగా తుడిచి తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి తాను కూడా కూర్చున్నాడు. మధు కంట్లో నీళ్లు మళ్ళీ జాలువారడంతో ఓయ్ కన్నీళ్లు కారిస్తే ఏమీ చెప్పను అని దేవ్ తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. మధు వెంటనే ముక్కుని ఎగబీలుస్తూ కన్నీళ్లు తుడుచుకొని చెప్పు ఏం చెప్తావు, ఇంత పెద్ద గాయం కనీసం రూమ్లోకి వచ్చాక ఒక్క మాటైనా చెప్పావా, అసలు ఇది ఇప్పుడు జరిగిందా లేదా ఇంకెప్పుడైనా జరిగిందా, ఒక్క మాట చెప్పు,
అసలు నేను నీకు భార్యనేనా? భార్యాభర్తలంటే చెరిసగమంటారు, అన్నీ పంచుకోవాలంటారు. నేను నీకు ప్రతిదీ చెప్పాను, కానీ నువ్వు నాకు చెప్తున్నావా? దాచేశావు, ఇంత పెద్ద గాయాన్ని దాచేశావు అని మధు మరోసారి తన 2 చేతులు పిడికిళ్ళు బిగించి కళ్ళ మీద పెట్టుకొని బోరున ఏడ్చింది. మధు, ప్లీజ్ ఏడవకు, నీ కన్నీళ్ళంటే నాకు అదో రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది, ఏడవకు అని బలవంతంగా తన చేతులు 2 మణికట్టు దగ్గర పట్టుకొని దూరం జరిపి అప్పటికే ఎర్రగా మారిపోయిన కళ్ళను చూసి మనసులో తనని తానే తిట్టుకున్నాడు. ఏంటి మధు ఇది? నేను వచ్చేసరికి ఎలా ఉన్నావు, ఇప్పుడు చూడు ఎలా అయిపోయావో. 2 నిమిషాల్లో మొత్తం మారిపోయింది. కనీసం నువ్వు నన్ను చెప్పనివ్వడం లేదు. క్లారిటీ ఇస్తేనే కదా తెలుస్తుంది, ఇలా ఏడిస్తే ఎలా అని దేవాంశ్ ఎంతగానో నచ్చచెప్పాడు. మధు మరో 10 నిమిషాలకి తన ఏడుపు తగ్గించుకొని ఎర్రగా మారిన కళ్ళల్లో కన్నీళ్లు తేలి ఉండగా దేవాంశ్ వైపు చూసి, ఏం చెప్తావో చెప్పు. నువ్వు అబద్ధం చెప్పినట్టు నాకు కనుక అనిపించిందంటే నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. వెళ్ళిపోతాను మా పుట్టింటికి, నీతో ఉండనంటే ఉండను అని మధు తెగ్గేసి చెప్పింది. ఆ మాటకి దేవాంశ్ మొహంలో చిన్న నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వుతున్నావు? దేనికి నవ్వుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు అని మధు అరిచింది. ఓకే, కూల్ కూల్ అని దేవాంశ్ మధుని కాస్త కూల్ చేసి తనని దగ్గర తీసుకొని భుజం చుట్టూ చేయి వేసి, నిన్ను ఇంటికి పంపించాక నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళాను కదా, అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ చూస్తూ ఉండగా ఒక ఇనుప చువ్వ నా కాలిలోకి గీరుకుపోయింది అని చెప్పాడు. మధు కనుబొమ్మలు ముడిచి అలాగే చూడడంతో, నమ్మడం లేదా అని అడిగాడు దేవ్. అదేంటి, ఆ ఇనుప చువ్వ రామ్మ రా అని పిలిచి నీ ఫ్యాంటుని పైకి లేపి అప్పుడు గీరుకుపోయిందా అని మధు ముక్కులో తన కోపాన్ని ఎగబీలుస్తూ అడిగింది. లాజిక్ మిస్ అవ్వలేదు అని దేవాంశ్ అనుకుని మొహంలో ఆ తాలూకు నవ్వుని ఆశ్చర్యాన్ని చూపించకుండా, హలో, ఫ్యాంట్ చిరిగిపోతే కొత్త ఫ్యాంటు కొని మరీ వేసుకొచ్చాను, నా సంగతి నీకు తెలియదా? నీ లంగా ఓణీని మాల్లో మార్పించేసి డ్రెస్ వేయించిన వాణ్ణి, ఈ ఫ్యాంటు మార్చుకోవడం నాకెంతసేపు అని అన్నాడు. నాకెందుకో నమ్మాలనిపించడం లేదు అని మధు చీర కొంగుతో ముక్కును తుడుచుకుంది. ఓకే వెయిట్, నీకు ప్రూఫ్ కావాలి అంతే కదా అని వెంటనే ఫోన్ తీసి ఆ ఇంజనీర్కి కాల్ చేశాడు. కాల్ చేయగానే లిఫ్ట్ చేసిన అతను, గుడ్ ఈవినింగ్ సార్, మీ కాలు ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు. దేవాంశ్ మధు వైపు చూసి, ఇక వర్క్ చేసింది చాలు, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. ఓకే సార్, 10 minutes వెళ్ళిపోతాను అని అతను అనగానే ఓకే అని దేవాంశ్ కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి, అమ్మయ్య, కాల్ చేసినప్పుడు కాల్ ఎలా ఉంది అని అడగమని హడావిడిగా మెసేజ్ చేయడంతో అతనికి ఏం జరిగిందో తెలియకపోయినా కూల్గా దేవాంశ్ చెప్పినట్టు చేయడంతో మనసులోనే సంతోషపడి మధు వైపు చూసి, ఇప్పటికైనా నమ్ముతావా? అరే, నీకు అసలు నా మీద నమ్మకం లేనేలేదు, అంతా నటన. ఇలా 3వ మనిషి మధ్యలోకి వస్తే కానీ నమ్మలేకపోతున్నావు. రేపటి రోజు వేరే ఎవరో ఏదైనా చెప్తే ఈజీగా నమ్మేస్తావు అని దేవాంశ్ అంటూ ఉండగా మధు మరోసారి విలపించింది. ఏ మెంటల్, ఇప్పుడు నేనేమన్నాను అని దేవాంశ్ అనగానే నా ప్రేమ నటన అని ఏడుస్తూ అడిగింది. ఆ మాట నేనెప్పుడన్నాను అని దేవాంశ్ అన్నాడు. నువ్వే కదా అన్నావు, నమ్మకం ఉన్నట్టు ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నానని, అదే కదా అర్థం అని మధు అనగానే దేవాంశ్ తల కొట్టుకొని, నేనొకటి మాట్లాడితే నువ్వు కూడా ఒకటే మాట్లాడు, దాన్ని 2గా మార్చకు. నేను నీ నమ్మకం నటన అన్నాను, కానీ నీ ప్రేమ కాదు. రెండింటికి చాలా తేడా ఉంది. నీ ప్రేమలో నిజాయితీ ఉంది, కానీ ఈ నమ్మకంలో లేదు అని దేవాంశ్ చూపు తిప్పుకున్నాడు. మధు దేవుని తన వైపు తిప్పుకొని, ఎలా నమ్మగలను? నువ్వు ఇలా చేసుకొని వస్తే ఎంత బాధగా ఉందో తెలుసా? నిజం చెప్తున్నాను, నువ్వు వస్తే నీతో టైం స్పెండ్ చేద్దామని ఇలా తొందరగా ఫ్రెష్ అయ్యి రెడీ అయి కూర్చున్నాను. ఇంట్లో కూడా ఇలా రెడీ అవ్వడానికి నాకేమైనా పిచ్చా? కేవలం నీ కోసమే. ఈ మధ్యకాలంలో కనీసం నిన్ను సరిగా పట్టించుకోలేదు, నీ కోసం శ్రద్ధ పెట్టి రెడీ కూడా అవ్వలేదు. అందుకే ఇవాళ చక్కగా కనిపించాలని ఇవన్నీ చేశాను. కానీ నువ్వేంటంటే ఇలా చేసుకొని వస్తే మరి నాకు ఎలా ఉంటుంది అని మధు అదే ఏడుపు గొంతుతో అడిగింది. అరే మధు, శరీరం అన్న తర్వాత ఏదో ఒక గాయం అవుతూనే ఉంటుంది. నువ్వు చెప్పు, నీకు అవ్వలేదా అని దేవాంశ్ మధు వైపు చూడగానే మధు అలాగే చూస్తూ, నాకేం అవ్వలేదు అని చెప్పింది. దేవాంశ్ మధుకి దగ్గరగా చేరి తన చెంప మీద చేయి వేసి, నిజం చెప్పు, మన ఫస్ట్ నైట్ అయ్యాక ఇంటికొచ్చాక నువ్వు చీర కట్టుకోకుండా డ్రెస్ ఎందుకు వేశావు? చాలా గాయాలున్నాయి, నేను కవర్ చేస్తున్నానండి అంటూ ముద్దుగా చెప్పలేదు అని తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పడంతో మధు వెంటనే కళ్ళని నీలదించి
నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు అని అనింది. ఈ దెబ్బ గురించి మర్చిపో, 4 రోజులకు అదే పోతుంది. చెప్పు, నువ్వు నా కోసమే రెడీ అయ్యావా? ఎంత బాగున్నావో తెలుసా? కాకపోతే ప్రత్యేకంగా నువ్వు నా కోసం రెడీ అవ్వక్కర్లేదు. నువ్వు అలా మామూలుగా ఉన్నా నాకు నచ్చుతావు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నచ్చేశావు. ఆ రోజు ఎలా ఉన్నావో చెప్పనా అని దేవ్ గుర్తు చేసుకుంటూ, నీకంటే 2 సైజున్న టీషర్ట్ వేసుకొని, నైట్ ప్యాంట్ వేసుకొని, విచిత్రంగా చేతికి గాజులు వేసుకొని, జడని ముడిపెట్టి ఎంత ముద్దుగా కనిపించావో. అలాంటిది ఇప్పుడు నచ్చకుండా ఉంటావా? ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మామూలుగా ఉన్నా నాకు ఇష్టమే అని మధు వైపు చూసి తననే చూస్తూ ఉండడంతో మెల్లగా వంగి తన పెదవుల మీద పెదవులు నిలిపాడు. మధు దేవాంశ్ దూరం జరగగానే తనని గాఢంగా హత్తుకొని, నాకు దెబ్బ తగిలితే ఏం కాదు, నేను మొండి పిల్లని, పడతాను లేస్తాను, దెబ్బలు తగిలితే తుడిచేసుకుంటాను. కానీ నువ్వు అలా కాదు, చాలా సెన్సిటివ్ కదా. నువ్వెప్పుడూ వేరే వాళ్ళ దగ్గర మాట పడవు, ఒకరితో గొడవలకి వెళ్ళవు, ఇలా దెబ్బలు అస్సలు లేదు. అలాంటిది ఇవన్నీ చేసుకుంటే నాకు బాధగా ఉంటుంది. కేవలం నా వల్లే నీ లైఫ్లో ఇవన్నీ వచ్చాయేమో అనిపిస్తుంది, ఫీల్ అయిపోతున్నాను అని మధు తన గొంతులో భారాన్ని నింపుకొని చెప్పింది. నిన్ను నువ్వు అసలు బ్లేమ్ చేసుకోవద్దు, సరేనా? నీ వల్ల నిజంగా దెబ్బ తగిలినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను. ఎందుకంటే నీకు సంబంధించింది ఏదైనా నాకే జరగాలి, మంచి కానీ చెడు కానీ. ఎందుకంటే చెప్పాను కదా, యు ఆర్ మైన్ అని దేవాంశ్ తన తలని ఢీకొట్టడంతో మధు అప్పుడు కాస్త చిన్న స్మైల్ చేసి, ఇప్పుడెలా ఫ్రెష్ అవుతావు అని అడిగింది. తెలీదా నీకు అని దేవాంశ్ అనగానే మధు అలాగే చూస్తూ తల అడ్డంగా ఊపింది. దేవాంశ్ బెడ్ మీద నుండి లేచి వెంటనే మధుని తన చేతుల్లోకి తీసుకొని అడుగు వేయడంతో, దేవ్ ఏం చేస్తున్నావు? నన్ను కిందికి దింపు, నీ కాలు నొప్పొచ్చేస్తుంది అని మధు మాట్లాడుతూ ఉండగా కాస్త వంగి తన పెదవుల మీద ముద్దిచ్చాడు. మధు కళ్ళు పెద్దవి చేయడంతో, ఇంకొకసారి నోట్లో నుండి మాట వచ్చిందనుకో అని అంటూ ఉండగానే మధు నోటి మీద 2 చేతులు పెట్టుకుంది. నేరుగా బాత్రూంలోకి తీసుకొని వెళ్ళి తనని నిలబెట్టి షవర్ ఆన్ చేయగానే మధు తల మీద చేతులు పెట్టుకొని, అయ్యయ్యో ఏం చేస్తున్నావు నువ్వు? నేను ఇప్పుడే తలస్నానం చేశాను, నా కొత్త చీర అని మధు చీరని విదిలించుకుంటూ ఇప్పుడు మళ్ళీ మార్చుకోవాలి అని అంటూ ఉండగానే మొత్తం తడిచిపోయింది. దేవాంశ్ అడుగు ముందుకు వేసి ఆ షవర్ కిందకి వచ్చి తల పైకెత్తి ఆ చల్లని నీటిని ఆస్వాదిస్తూ మధు తల మీద నీళ్లు పడకుండా తన తల మీద తలని చేర్చి మెల్లగా చుట్టూ చేతులు వేసి పట్టుకొని, ఉండని బాగుంటుంది అని అన్నాడు. మధు 1 నిమిషంకి ఇకేం చేయలేక తనని దగ్గర తీసుకున్న దేవాంశ్ చుట్టూ చేతులు వేసి తన చెవి దగ్గర చేరి, నిజంగా నీకేం ప్రాబ్లం లేదు కదా అని దిగులుగా అడిగింది. దేవాంశ్ మధుని మెల్లగా వదిలి తల అడ్డంగా ఊపి తన కళ్ళల్లోకి చూస్తూ తన మొహాన్ని దోసిట్లోకి తీసుకొని నుదుటి మీద పెదవులు అద్దాడు. మధుకి ఏదో భరోసా ఇస్తున్నట్టు అనిపించి ప్రశాంతంగా కళ్ళు మూసింది. దేవ్ కొన్ని క్షణాలకి దూరం జరిగి మెల్లగా తన పెదవులు అందుకున్నాడు. ఇద్దరి నడుమ చల్లని నీళ్లు పడుతూ ఉంటే అది పెదవులు తప్పించి పక్కకి వెళ్ళిపోగా ఇద్దరు నిమిషం పాటు ఒకరి ఊపిరి మరొకరు అందుకొని మెల్లగా దూరం జరిగారు. మధు వెంటనే తప్పుకోబోతూ ఉండగా తన చుట్టూ చేతిని వేసి మరింత దగ్గరికి లాక్కొని తన మెడ వంపులో పెదవులు అద్ది మెల్లగా మరింత కిందికి చేరిపోతూ ఉండగా మధు భారంగా ఊపిరి తీసుకుంటూ ఆ చల్లని నీళ్లకి ఒంట్లో సన్నని వణుకు మొదలవగా దేవాంశ్ చర్యకి తెలియని వేడి ఆవిర్లు కమ్ముకుంటుంటే అలాగే ఆస్వాదిస్తూ ఉండిపోయింది. దేవాంశ్ మెల్లమెల్లగా తనని తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ పూర్తిగా తన నుండి తన చీరని పక్కకి తప్పించి అక్కడి నుండి తీసుకొని రూమ్లోకి వచ్చి బెడ్ మీద చేరిపోగా మెల్లగా ఎప్పుడో పెనవేసుకున్న మనసులతో పాటు ఇప్పుడు తడిచేరిన శరీరాలని కూడా ఒకటిగా మార్చి ఒకరి ప్రేమని మరొకరు పంచుకుంటూ ఒకరి ఇష్టానికి మరొకరు ప్రవర్తిస్తూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. దేవాంశ్ మధు హృదయం మీద తలవాల్చి మరోసారి అక్కడే ఒక ముద్దుని నిలిపి కళ్ళు మూసుకోవడంతో మధు ఆలోచిస్తూ తడిగా ఉన్న దేవాంశ్ చుట్టూని వేళ్లతో నిమురుతూ ఉండగా 10 నిమిషాల్లోనే దేవాంశ్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. మధు దేవాంశ్ నిద్రపోవడం చూసి, డౌటే లేదు, ఈ మనిషి రాత్రి నిద్రపోలేదు అంటే బయటికి వెళ్ళాడు, లేదా వాళ్ళే ఇక్కడికి వచ్చారా? ఏదో జరిగింది, ఎవరో ఏదో చేసి ఉంటే ఇంత కూల్గా ఉండడు, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. నాకెందుకో దేవ్ ఏదో చేసినట్టు అనిపిస్తుంది. ఆ హంగామాలో ఈ దెబ్బ తగిలిందేమో అనిపిస్తుంది. కానీ కాదని అతనెవరో చెప్పారు అని అనుకుంటూ దేవాంశ్ వైపు ఒకసారి చూసి నుదుటి మీద పెదవులు నిలిపి దూరం జరిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది.
స్నానం చేసి వచ్చిన మధు చుట్టూని ఆర్పుకుంటూ నిద్రపోతున్న దేవాంష్ని చూసి మెల్లగా కాలి దగ్గర చేరి గాఢ నిద్రలో ఉన్నాడు, ఖచ్చితంగా నిద్రలేవడని అర్థమై మెల్లగా తడికట్టుని తీసి చూసింది. గాయం చూడగానే కన్నీళ్లు రావడంతో 2 నిమిషాలు మౌనంగా ఏడ్చి తనని తాను తమాయించుకొని మరో కట్టుని జాగ్రత్తగా కట్టి మెల్లగా తన పక్కన చేరి పగలెంత కష్టం వచ్చినా కన్ను మోయని దేవ్ ఇవాళ ఇంతలా నిద్రపోతూ ఉండడంతో మధుకి తన మనసులో ఉన్న భయాలు నిజమని అర్థమై, కాకపోతే అంతా ముగిసిపోయింది, ఇప్పుడు తన కళ్ళ ముందు దేవాంశ్ ఉన్నాడు అని తన మనసుకి తానే సర్ది చెప్పుకుంది. ఏం జరిగిందో నిదానంగా తెలుసుకుందామని అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతున్న దేవాంశ్ వైపు మరోసారి చూసి తన మొహంలో కూడా ప్రశాంతత రావడంతో అప్పుడు తన ప్రెగ్నెన్సీ గుర్తొచ్చి పొట్ట మీద చేతులు పెట్టుకొని ప్రేమగా నిమిరి, చెప్పేస్తాను, ఇవాళ నైట్కి ఎట్టి పరిస్థితుల్లో విషయం చెప్పేస్తాను, దాచలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు అని దేవాంశ్ బుగ్గ మీద చేతిని పెట్టి చిన్నగా కదిలించింది. దేవ్ కాస్త కదలడంతో టక్కున చేతిని దూరం తీసుకుంది. మరీ ఎక్కువసేపు రూమ్లోనే ఉంటే బాగోదని మెల్లగా అన్ని డోర్స్ క్లోజ్ చేసి దేవాంశ్ ప్రశాంతంగా నిద్రపోయేలా అన్నీ సమకూర్చి డోర్ క్లోజ్ చేసుకొని కిందికి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా ఇవాళ బర్త్డే చేసుకుంటున్న రీహాన్కి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. ఇలాంటి బర్త్డేస్ నువ్వు చాలా చాలా చేసుకోవాలి, చాలా హ్యాపీగా ఉండాలి, నువ్వు నీ లైఫ్లో కోరుకున్నవన్నీ నీకు దక్కాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అలానే ఇవాళ బర్త్డేస్ యానివర్సరీస్ చేసుకునే ప్రతి ఒక్కరికి పేరు పేరున విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇకపోతే నేను విషెస్ కొందరికి చెప్తున్నా, కొందరికి చెప్పలేకపోతున్నా, బికాజ్ ఆ మెసేజెస్ నేను లేట్గా చూస్తున్నా, అయ్యో అందువల్లే చెప్పలేకపోతున్నాను. అందుకే అందరికీ కలిపి చక్కగా విష్ చేసేసాను. సో ఇప్పుడు అందరికీ చెప్పినట్టే కదా. ఇకపోతే లాస్ట్ అప్డేట్లో ఎందుకమ్మా నువ్వు ముచ్చట్లు చెప్పట్లేదు, చెప్పొచ్చు కదా, జస్ట్ 1 minute అయినా మాట్లాడచ్చు కదా అని అడిగారు. అండ్ ఇంకొకరు వచ్చి ఎందుకు ముచ్చట్లు పెట్టలేదు వై అని అడిగారు. అథారిటీ నాకు చాలా నచ్చింది, అంటే హక్కుతో చూపించే అథారిటీ చాలా చాలా బాగుంటుంది కదా. సో ఆ అధికారం నాకు బాగా నచ్చింది అడగటం. ఇకపోతే చెప్పాను కదా నాకు హెల్త్ పాడైందని. సో తర్వాత క్యూర్ అయింది కదా, మళ్ళీ 2-3 times మళ్ళీ బెడ్ మీద పడ్డాను, కాకపోతే మీకు తెలియనివ్వలేదు. ఆ తర్వాత అది అంతా తగ్గిన తర్వాత కోల్డ్ కాఫ్ ఎక్కువైంది, కోల్డ్ తగ్గింది, కాఫ్ ఉంది. ఆ కాఫ్ ఎందుకు తగ్గలేదు ఇన్ని రోజులంటే నా నోరు ఊరికే ఉండదు. నేను చాక్లెట్స్ అవి అంటే ఏవైతే తినకూడదో అవి ఎక్కువ తీసుకుంటాను, ఆటోమేటిక్గా తగ్గదని మీకు ఇంకా అర్థమయ్యే ఉంటుంది. ఆ ఇబ్బంది ఇంకా పడుతూనే ఉన్నానన్నమాట. ఆయాసం వచ్చేస్తుంది కొంచెం, ఆల్రెడీ నాకు సైనస్ ప్రాబ్లం ఉంది కదా. సో కొంచెం రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, అన్ని ఎఫెక్ట్ నా మీద చూపిస్తున్నాయి ఒక్కొక్కసారి, అందుకే మాట్లాడలేకపోతున్నా. కంటిన్యూగా 2-3 minutes మాట్లాడితే ఈ మధ్యలో దగ్గు వచ్చేస్తుంది. సో ముచ్చట్లు 5-6 times చెప్పి కూడా డిలీట్ చేసి ఇక చెప్పకుండా ఆపేసిన రోజులే ఎక్కువ, అందువల్ల అనమాట. ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా నేను హాట్ వాటర్ తీసుకొని మాట్లాడుతున్నా, సో క్లారిటీ ఉంటుందని. ఇక ఏం చెప్పాలంటే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ చాలా మంచిగా అనిపించాయి. రేవంత్ అండ్ పూజ మధ్య కాన్వర్జేషన్ కానీ తను తెలుసుకునే విధానం కానీ అంతా బాగుంది అని అన్నారు. అండ్ విలన్ ఎవరో తెలియచ్చు కదా, బట్ మీరు లాస్ట్ వరకు చెప్పరు కదా అన్నారు. ఆ విషయం మీకు తెలుసు కూడా నన్ను ఎందుకు అడుగుతారు కదా, మీరు గెస్ చేయండి. ఎప్పుడైనా విలన్ని బయట పెట్టేస్తే స్టోరీ ఏముండదు, ముందుకు వెళ్ళాలి కదా. సో ఏం జరిగినా అంత మంచికే అన్నట్టే ఉంటుంది. స్టోరీలో మనకి నచ్చంది ఏదైనా వచ్చింది, మనం బాధపడ్డాము అంటే రేపు అంతకంటే హ్యాపీనెస్ రుచి చూస్తామని అర్థం. సో నాకు తెలిసినంత వరకు ఏ క్రియేటర్ అయినా అంటే ఐ మీన్ ఏ రైటర్ అయినా రాస్తే అలాగే రాస్తారు. మిమ్మల్ని బాగా బాధ పెట్టే సన్నివేశం ఒకటి వచ్చిందంటే దాని తర్వాత అంతకి 2-3 ఇంతలు సంతోషాన్ని కలిగించే సన్నివేశాలు చాలా ఉంటాయని అర్థం. ఐ హోప్ నేను చెప్పేది మీకు ఇండైరెక్ట్గా బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో డోంట్ వరీ, స్టోరీ అయితే ఒక ఫ్లోలో మంచిగా వెళ్తుంది. ఇక ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మొత్తానికి మధు తన ప్రెగ్నెన్సీ రివీల్ చేయాలని డెసిషన్ తీసుకుంది. సో నెక్స్ట్ అప్డేట్ ఎలా ఉండబోతుందో ఐ థింక్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఫుల్ హ్యాపీ మోడ్లో ఉండబోతుంది. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా నా మాటల్లో వింటారు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.